వారాహి మాతను ఉపాసించి పూజించి అనుష్ఠించి అర్చించి భజించి కీర్తించిన వాళ్ళకు ఉండే లాభాలు ఏంటంటే శత్రుశేషం ఉండదు. ఎవరో ఒక భూమిని కబ్జా చేస్తారు, బలము చేత, రాజకీయ బలము, పైసా బలము చేత ఒక భూమిని కబ్జా చేసేస్తారు. యజమాని వెళ్ళి వాళ్ళతో పోరాడలేరు, శక్తి సరిపోదు, అన్ని విధాలుగా వాళ్ళు బలవంతులు అయి ఉన్నారు కదా, ఈయన పోతే ఎక్కడన్నా చంపుతాడు అని గుట్టు అనుకుని ఇంట్లో కూర్చుంటాడు. పోదునా ఆ జానెడు జావ కొరకు నా ప్రాణం పోతుందో ఏమని ఒక భయం, మళ్ళీ ఆస్తిని వదులుకోవడానికి కూడా మనసు ఒప్పదు. అటువంటి వాళ్లకు వారాహి మాతను పట్టుకుంటే శత్రువు యొక్క ముక్కు పిండి మరి నీ ఆస్తి తెచ్చి నీ కాలకాడ కూర్చోబెడతా, ఇందులో సందేహం లేదు. ఇంకొక మాట, ఏదో ఒక పాపమో కర్మనో మన ఈపులో పడి మన మీద కేసు అయింటది. కోడలకు కేసు పెట్టిటది, లేదా అన్నదమ్ములు కేసు పెట్టిటారు, బిజినెస్ పార్ట్నర్లు కేసు పెడతారు, లేదా దారిన పోయే కంపంత నెతిమీన వచ్చి ఎక్కడనో పోయిన గాలికి ఈయన మీద కేసు అవుతుంది. చాలా మంది అట్లా ఉన్నారు సమాజంలో. ఈయనది ఏమీ తప్పే లేకుంటుంది, వేరే వాళ్ళంతా ఈయన మీదకి వచ్చి కేసు అవుతుంది. కేసు అయిన తర్వాత ఒక అడ్వకేట్ని పెట్టుకుంటారు, ఒక లాయర్ని, ఆయనకు మస్తు డబ్బులు ఇస్తారు, లక్షలు ఇస్తారు, కానీ కేసు గెలవరు. చాలా ప్రొలాంగ్ అవుతుంది కోర్టు కేసు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎన్ని డబ్బులు లాయర్లకు ఇచ్చినా, ఎన్నిసార్లు తిరిగినా తీరని కోర్టు సమస్యలు. వారాహి మాతను ప్రసన్నం చేసుకుంటే జడ్జి తీర్పిచ్చి పంపిస్తాడు నీ ఇంటికి, కోర్టు నీ వైపు తీర్పిచ్చింది అని జడ్జి నీ ఇంటికి వచ్చి పంపించిపోతాడు. ఇది బహు విచిత్రం. 5-6 జీవితాల్లో జరిగిన సజీవ సాక్ష్యం ఇది, మన భక్తుల విషయంలోనే.